నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సుస్థి చేసింది. అత్యవసర విభాగాల్లో సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారాయి. సిబ్బంది కొరత వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. డాక్టర్ల చిన్నచూపు, నిర్లక్ష్యపు సమాధానాలతో ఆసుపత్రికి వచ్చే రోగులు విసిగిపోతున్నారు. అసలు నల్గొండ జీజీహెచ్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నల్గొండ జీజీహెచ్ సమస్యలకు నిలయంగా మారింది. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 500 నుంచి 700 మంది అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారు. సీజనల్ వ్యాధులు విజృంభించిన సమయంలో 1000 మంది వరకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో జనరల్, ఆర్థోపెడిక్ విభాగంలో ఎక్స్రే యంత్రం పాడైపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటెన్స్ కేర్ బ్లాక్లోని ఐసీయూలోని మొబైల్ ఎక్స్రే యూనిట్కు రోగులను తరలిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను మండు టెండలో స్ట్రెచ్చర్పై, వీల్చైర్లపై కాలినడకన కూడా తరలించాల్సి వస్తోంది. కొన్నిసార్లు బాలింతలను ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఎక్స్రే కోసం ఎండలో తీసుకువెళుతున్నారు. ఇక ఆసుపత్రికి వచ్చే వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోగులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైనప్పుడు ఐసీయూలోని మొబైల్ వార్డుకు తీసుకురావాలని కోరుతున్నారు. వైద్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఎక్స్రే యంత్రాన్ని రిపేర్ చేయించడంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రోజువారీ చికిత్సలో భాగంగా ల్యాబ్లలో టెక్నికల్ సిబ్బంది కొరత కూడా పేషెంట్లకు శాపంగా మారింది. రేడియాలజీ విభాగం ల్యాబ్లలో సరిపడా టెక్నికల్ సిబ్బంది లేరు. దీంతో పేషెంట్ల రిపోర్ట్లు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా చికిత్స ఆలస్యమవుతోంది. సిటీ స్కాన్, అల్ట్రాస్కాన్, ఎక్స్రే కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. డాక్టర్లు, పారామెడికల్, ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. రేడియాలజీ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న సిబ్బందితో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అంటున్నారు వైద్యులు. సిబ్బంది కొరతపై అధికారులకు లేఖ రాశామని తెలిపారు. మొత్తానికి ఇప్పటికైనా నల్గొండ జీజీహెచ్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు జిల్లా వాసులు.